సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీశైలంలో పర్యటించనున్నారు. కాసేపట్లో ఉండవల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరనున్నారు. 11 గంటలకు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు ముఖ్యమంత్రి చేరుకుంటారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 881.6 అడుగులుగా ఉంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను అధికారులు తెరిచే అవకాశం ఉంది. దీంతో జలహారతి కార్యక్రమంలో సీఎం పాల్గొనున్నారు. అనంతరం నీటి వినియోగ సంఘాల ప్రతినిధులతో భేటీ కానున్నారు. తిరిగి మధ్యాహ్నం 2:30 చంద్రబాబు తిరిగి అమరావతి చేరుకోనున్నారు. సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీశైలంలో పర్యటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు ఫోలెన్ అందిస్తారు. వాసు. థ్యాంక్ యూ చక్రి. మరికొద్ది సేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు హెలికాప్టర్ మార్గం ద్వారా కూడా శ్రీశైలం మల్లన్న శ్రీశైలం దేవస్థానానికి చేరుకుంటున్నారు. అక్కడ జలహారతి కార్యక్రమం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే చూసుకుని 11 గంటలకు ఆ ప్రాంతంలో కూడా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి చేరుకొని అక్కడి నుంచి కూడా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి కూడా అక్కడ ప్రాజెక్ట్ శ్రీశైలం ప్రాజెక్ట్ ని కూడా సందర్శిస్తారు. అంటే అక్కడ ప్రాజెక్ట్ సందర్శించి ఇప్పటికే శ్రీశైలం జలాశయానికి నీరు పైనుంచి కూడా వరద నీరు చేరుకుంటుంది. ఆ పరిస్థితి ఎంతెంత వరద నీరు చేరుకుంటుంది అంతా కూడా అక్కడ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు తెలియజేస్తారు. తదనంతరం అక్కడి నుంచి కూడా జలహారతి కార్యక్రమంలో కూడా పాల్గొనున్నారు. అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టు సందర్శించిన జలహారతి కార్యక్రమంలో పాల్గొని అక్కడ జలహారతికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సీఎం చంద్రబాబు మరలా 3:30 ఆ ప్రాంతంలో కూడా ఉండవల్లి చేరుకొని ఉన్నారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ వాసు.